హలో అండి, అంతా ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చూస్తున్నారు కదా. స్వీట్ షాప్ లో కొన్నట్టే ఉంది కదా, కానీ ఇంట్లో చేసిన స్వీట్ అండి ఇది. పీనట్ స్వీట్ అండి ఇది. పీనట్ రోల్స్ అంటారు వీటిని. మీకు చూస్తుంటేనే ఇది ఎలా చేశారు అని అనిపిస్తుంది కదా. ఇంకెందుకు, ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక 200 గ్రాముల పల్లీలు తీసుకున్నానండి నేను. ఈ 200 గ్రాముల పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని మనం బాగా వేయించుకోవాలి. పల్లీల్ని మరి ఎక్కువసేపు వేయించుకోవద్దు. లైట్ గా మనకి పల్లీలకి తొక్క వచ్చేటట్టు మనం చట్నీకి అలా చేసుకుంటాం కదా, చూడండి. తొక్క మనకి కొంచెం చల్లగా అయితే వెంటనే మనకి తొక్క అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి వచ్చే వరకు పల్లీల్ని వేయించుకోవాలి. ఇప్పుడు పొట్టంతా తీసేసానండి. పల్లీలపై పొట్టంతా తీసేసి ఈ విధంగా ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. మూత పెట్టేసుకొని ఏమాత్రం వాటర్ అది ఏమి వేయకండి, మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, సాఫ్ట్ గా ఈ పొడిలాగా ఈ విధంగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక అరకప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని సేమ్ కప్ క్వాంటిటీ అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి. అదే అరకప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ కొంచెం కరిగిపోతే మనకి సరిపోతుంది. మనకి కరిగిపోయింది కదా షుగర్ అంతా, బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను దీన్ని పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఇలాచీ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను పైనాపిల్ ఫ్లేవర్ వేసానండి. ఇది ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ అదే స్మెల్ వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ మరి మనకి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పల్లి పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అంతా ఒక్కసారి వేసుకోవద్దు, ఎందుకంటే ఉండల్లాగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం దీన్ని లో ఫ్లేమ్ మీద కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండల్లాగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి మంచి బైండింగ్ వస్తుంది. టేస్ట్ కూడా మనకి అంతే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని 2 భాగాలుగా చేసేద్దామండి. సగం ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను నేను, ఎందుకంటే మనం కలర్స్ దీనికి ఎలా వచ్చాయని మీకు ఇప్పుడు అదే సీక్రెట్ నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్ లో సగం ఉంచేసాం కదా మనం. ఇప్పుడు దీనిలో మనం కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ నేను కోకో పౌడర్ తీసుకున్నానండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ కోకో పౌడర్ వల్ల మనకి చాక్లెట్ కలర్ వస్తుంది. ఫ్లేవర్ కూడా మనకి తింటుంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక 5 నిమిషాలు కలరు మనకి చేంజ్ అయిపోతుంది, క్రీమ్ లాగా అయిపోతుంది మనకి. ఇప్పుడు చూసారు కదా, మనకి చక్కగా బాగా అంతా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే విధంగా మనం ఇంకొక కలర్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఇంకొకటి వైట్ ఉంది కదా, దాన్ని ఎల్లో కలర్ తీసుకున్నానండి నేను. వాటర్ లో కొద్దిగా వేసుకొని ఇప్పుడు దీనికి మొత్తం అంతా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, మనకి ఆల్రెడీ మనకి రెడీ అయిపోయింది కాబట్టి కొద్ది కలర్ మనకి దానికి అంతా పట్టే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా మనం ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఒకటి రోటీ పీట తీసుకొని దానిపైన ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రాసి ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత కవర్ తో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి దీన్ని. అప్పుడు మనకి సాఫ్ట్ గా మనకి కొంచెం చల్లగా అయిన వరకు వదిలేయాలండి. వెంట వేడి మీద చేశారనుకోండి అది అతుక్కుపోతుంది మనకి. కాబట్టి పాలిథిన్ కవర్ మీద కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి కవర్ తో. మనకి అప్పుడు
ఈ విధంగా మనకి సాఫ్ట్ గా రోల్ లాగా చేసుకోవాలండి. దీన్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఎందుకంటే మనకి స్టిక్కీగా దగ్గరగా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా రోల్ చేసుకుంటూ సేమ్ సైజు జాగ్రత్తగా కొద్దిగా మెల్లిగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయింది కదా ఇలాగా. ఇప్పుడు మనం ఇంకొకటి ఉంది కదా మనకి చాక్లెట్ కలర్ది, దీన్ని కూడా మనం సేమ్ అదే ప్రాసెస్ లో రోల్ లాగా చేసుకోవాలి. నెయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని చల్లగా అయితే బాగా ముద్దలాగా వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం అదే విధంగా రోల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కవర్తో ఈ విధంగా మనం దీన్ని ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఒక రోల్ లాగా చేసుకోవాలి. షేప్ మనం జాగ్రత్తగా ఇచ్చుకుంటే అదే షేప్ మనకి బాగా వస్తుంది. రోల్ లాగా చుట్టుకొని ఈ విధంగా మనకి మంచిగా రోల్ వచ్చేసింది కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మనం ఇది వీడియో మిస్ కాకుండా చూడండి. స్కిప్ చేశారు అంటే మళ్ళీ మీకు అర్థం కాదు. కాబట్టి కంటిన్యూ వీడియో వాచ్ చేస్తానే మీకు ఈ స్వీట్ ఎలా చేయాలనేది ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు దీని మీదే మనం రోల్ చేసుకోవాలండి. చపాతీని ఎలా అయితే రోల్ చేస్తామో అదే విధంగా కవర్ మీదే మీరు ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఒక చపాతీ సైజు లాగా రోల్ చేసుకొని ఇంకా కొద్దిగా మనం దీన్ని ఇంకా కొద్దిగా రోల్ చేయాలండి. మెల్లగా ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా ఇదంతా. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న ఈ రోల్ని కూడా దీనిలో జాగ్రత్తగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి మెల్లగా. చూసారు కదండి, చాలా ఈజీ అండి. కొద్దిగా ఓపిక మీద చేసుకుంటే మంచి స్వీట్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మీరు ఇంట్లోనే. బయట కూడా మనకి వాళ్ళు అవి ఇవి ఏవో పౌడర్స్ వేసి చేసేస్తూ ఉంటారు. మన ఇంట్లోనే హైజీన్ గా పీనట్స్ కూడా చాలా హెల్దీ, పిల్లలకి కూడా బలం కాబట్టి మనం ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది. ఈ విధంగా రోల్ చేసుకొని మనం చూసారు కదా చాక్లెట్ ఎలా ఉందో, ఇప్పుడు అలానే మనం ఆ విధంగా దీన్ని బాగా ఈ విధంగా రోల్ చేసేసాం కదా. మొత్తం బాగా చక్కగా రోల్ షేప్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం కవర్ ఓపెన్ చేసేస్తున్నామండి. మెల్లగా ఈ విధంగా తీసుకుంటే మనకి బాగా పర్ఫెక్ట్ రోల్ షేప్ అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూపిస్తానండి మీకు. చూడండి, మెల్లగా నైఫ్ తో ఈ విధంగా షేప్ కట్ చేసుకోవాలండి. వావ్, చూసారా లోపల మనకి ఆ కలర్ఫుల్ గా చూడడానికి ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్ గా వచ్చిందండి. అన్ని కూడా మనం ఇలా సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.